హాయ్ గైస్, వెల్కమ్ అనదర్ వీడియో ఇన్ అవర్ ఛానల్. నేను ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కేక్ అండి. ఇది బేసిక్ కేక్. పిల్లలకి మనం బేకరీలో తీసుకొచ్చి కేక్ పెట్టాలంటే భయపడతాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ఇలా స్పాంజిగా కేక్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది జస్ట్ నేను నార్మల్ కేక్ చూపిస్తాను. ఇంకా అప్కమింగ్ వీడియోలో మనం చాక్లెట్ కేక్ అని, కూల్ కేక్ అని అన్నీ చేసుకుందాం. సో ఇప్పుడు దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని అయితే చెప్పేస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. అంటే మీకు ఫ్లేవర్ అండి, అమెరికన్ ఎసెన్స్ ఉంటుంది, రోజ్ ఎసెన్స్ ఉంటుంది. మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్. మా పిల్లలు అయితే ఇష్టంగా వెనిలా ఫ్లేవర్ తింటారు, సో అందుకే నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. అండ్ బేకింగ్ సోడా, షుగర్, మైదా, ఎగ్స్ అండ్ అలాగే మనకు ఇది ఆయిల్, దీంతో పాటు తినే సోడా. సో ఇవన్నీ తీసుకోవడానికి నేను ఒకటి కప్పు పెట్టుకుంటాను అనమాట. మెజర్మెంట్స్ మీకు చెప్తాను. బేకింగ్ చేయడానికి మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమవుతుందని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ కప్తోని ఎగ్స్ తీసుకున్నానండి. సో నాకు 3 ఎగ్స్ పట్టాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అదే కప్పుతో 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అండ్ ఇదే కప్పుతో మళ్ళీ ఆయిల్ కూడా సేమ్ 1 కప్ ఆఫ్ తీసుకున్నాను అండి. సేమ్ ఈక్వల్ ఈ సేమ్ క్వాంటిటీస్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసాను. అండ్ వెనిలా ఎసెన్స్ కూడా సేమ్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. తినే సోడా ఉంటుంది కదా, పావు టీ స్పూన్ వేయాలి. కొంచెం మనకి మంచిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసేసి కరెక్ట్ ఒక 15 మినిట్స్ మాత్రం మనము గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే మీరు బ్లెండర్తో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మంచిగా నురగలాగా వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ కప్పుతోని 1 కప్ ఆఫ్ మైదా తీసుకోవాలి. సో మైదా తీసుకొని ఇవి రెండు కలిపేసి మంచిగా బ్లెండ్ చేసుకుంటే మనకు ఒక థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే మనం కేక్ చేసుకోవడానికి ఒక బౌల్ ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ రాసేసి కొంచెం మైదా వేసి చుట్టూ ఇట్లా కలిపేసుకొని మనం ఇందాక చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని పావు కన్నా కొంచెం సగానికన్నా తక్కువ వేసి ఒక 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసేసుకోవాలి. బబుల్స్ అన్నీ పోతాయి. తర్వాత మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్ వేడి చేసుకోండి, లేదు అంటే మామూలుగా గిన్నెలో కొంచెం సాల్ట్ వేసేసుకొని దాన్ని కూడా హీట్ చేసి పెట్టేసుకోండి. నేను ఇక్కడ ఒక 15 మినిట్స్ అయితే వేడి చేసుకున్నాను. తర్వాత ఇందులో మన కేక్ టిన్ ఉంటుంది కదా, ఆ కేక్ టిన్ పెట్టేసి 25 మినిట్స్ వదిలేసాను. కానీ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి వేడవుతుందా లేదా అనేసి. సో ఒకసారి చెక్ చేసుకున్నాను, ఇది మంచిగా కుక్ అయిపోయింది. ఇక్కడ చూసారా, సూపర్ అంటే సూపర్గా కుక్ అయిపోయింది. నాకు 25 మినిట్స్లోనైతే సూపర్ కేక్ అయితే రెడీ అయిపోయి బయటకు వచ్చింది. ఏమన్నా అంటుకుంటుందా అని నేను చెక్ చేశాను, ఏం అంటుకోలేదు. అండ్ ఇక్కడ చూసారా, మన పర్ఫెక్ట్ కేక్ అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మంచిగా మెత్తగా వేడిగా కేక్ తింటూ ఉంటే ఉంటుంది చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా కేక్ చేసి పెట్టుకుంటే మనకి 4-5 డేస్ దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.